హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టుడే వీడియో వచ్చేసి మనం బయట రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాం కదండి. వాటికి హ్యాండ్స్ వస్తాయి కదా. పెద్దవాళ్ళు అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటారు. అది చిన్నపిల్లలు అయితే ఎక్కువ జాయిన్ చేయడానికి ఇష్టపడరు కదా. అలాంటి హ్యాండ్స్ తోటి మనం ఈరోజు ఫ్లవర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ ఫ్లవర్ని మనం పిల్లల డ్రెస్సెస్కి అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే హెయిర్ క్లిప్కి అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే హెయిర్ బ్యాండ్గా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. నేను ఇక్కడ మా పాప టాప్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి వెస్ట్రన్ టాప్. దీని హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఉన్నాయి. దీనికి హ్యాండ్స్ జాయిన్ చేస్తే అంత బాగోదేమో అనేసి నేనేం చేశానంటే హ్యాండ్స్ని విడిగా ఈ విధంగా తీసుకొని ఫ్లవర్ అనేది రెడీ చేసేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ని అయితే ఈ విధంగా టాప్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫ్లవర్ ఏ సైజులో అయితే కావాలో ఆ సైజ్ రింగ్ ఏదైనా తీసేసుకోండి. నేను ఇక్కడ 2.5 ఇంచెస్ రింగ్ తీసుకున్నానండి. మీ దగ్గర మీకు హ్యాండ్ లెంత్ని బట్టి మీకు పెద్ద ఫ్లవర్ కావాలి అనుకుంటే ఆ సైజ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. నాకు చిన్న ఫ్లవర్ కావాలనేసి నేను ఇక్కడ 2.5 ఇంచెస్ రింగ్ అయితే తీసేసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలి. నేను ఇక్కడ 9 రింగ్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. 9 పీసెస్ కావాలండి ఈ ఫ్లవర్కి. నేను ఇక్కడ వెస్ట్రన్ టాప్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ దారాలు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దారాలు అయితే ఊడి రావండి. మీరు అదే వేరే పాలిస్టర్ అయినా లేకపోతే వేరే క్లాత్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎడ్జెస్కి హీట్ చేసేసుకోవాలండి, లేకపోతే దారాలు ఊడొచ్చేస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక రింగ్ని తీసుకొని మనం మధ్యగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరొక ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఊడకుండా ఉండడం కోసం అనేసి నేను గమ్ తోటి స్టిక్ చేసేసుకుంటున్నానండి. ఇదే విధంగా మిగిలిన అన్నిటిని కూడా స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జీన్స్ అనేది ఉంటుంది కదండి. జీన్స్ ప్యాంట్ అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా యూస్ చేస్తూ ఉంటారు కదా. కంపల్సరీ ఓల్డ్ జీన్స్ అనేది ఉంటుంది కదా. ఆ జీన్స్ బెల్ట్కి ఈ విధంగా స్టిక్కర్ అయితే వస్తుందండి. ఆ స్టిక్కర్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. నాకు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ రౌండ్ కావాలండి. అందుకనేసి నేను 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్ తోటి ఈ విధంగా సర్కిల్ అయితే డ్రా చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా సర్కిల్ రెడీ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సర్కిల్ మీద అయితే ఈ క్లాత్లని స్టిక్ చేసేసుకోవాలండి. ఎదురెదురుగా ఉండేటట్లుగా 4 పీసెస్ని రౌండ్గా వచ్చేటట్లుగా అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 4 పీసెస్ని అయితే ఒక వరుసలాగా స్టిక్ చేసేసుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిగతా 4 పీసెస్ని ఈ విధంగా మనం ఫస్ట్ ఎలా అయితే అతికిచ్చామో దానికి ఆపోజిట్లో అతికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ పీస్ వచ్చేసి మిడిల్లో స్టిక్ చేసుకోవాలండి. చూడండి, మిడిల్లో ఈ విధంగా స్టిక్ చేసేసుకొని కాసేపు అలా పట్టేసుకోనండి. అలా పట్టేసుకుంటే త్వరగా ఆరిపోతుంది. తర్వాత మనం ముందుగా క్లాత్లని ఫోల్డ్ చేసి స్టిక్ చేసుకున్నాం కదండి, వాటిని విడివిడిగా విడదీసేయండి. అలా విడదీస్తే ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే అందుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.